సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకం మళ్ళొక్కసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అన్ని అవంతరాల ముగిసి ఆదేశాలు వస్తాయి అనుకుంటున్న తరుణంలో ప్రక్రియకు సడన్ బ్రేక్ పడింది. నిబంధనలకు లోబడి సమాచార కమిషనర్ల ఎంపిక జరగలేదని, ఈ విషయాన్ని పసిగట్టిన గవర్నర్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఫైల్ను ఆపేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గండం గట్టెక్కి నియామక తంతు సజావు ముగుస్తుందా లేక సుదీర్ఘకాలం వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఐ కమిషనర్ల నియామక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లేనా? సమాచారం చట్టంలోని సెక్షన్ 15/6 ప్రకారం అనర్హులైన వాళ్లతో కూడిన జాబితాను ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదించిందా? ఆ మేరకు కాంగ్రెస్ నేతలతో రాజకీయంగా అంటకాగిన వాళ్లే అడ్డంకిగా మారారా? సీఎం సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి, గాంధీభవన్ పీఆర్ఓ కప్పర హరిప్రసాద్లే కొర్రీలుగా మారారా అంటే సాధారణ పరిపాలన శాఖ నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం జర్నలిస్టులు, న్యాయవాదులు, అడ్మినిస్ట్రేటర్లు, శాస్త్ర సాంకేతిక రంగంలో అపార నైపుణ్యం ప్రదర్శించిన వ్యక్తులు, సామాజిక సేవకులు సమాచార కమిషనర్ పదవికి అర్హులు కాగా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవులు అనుభవించిన వాళ్లు, రాజకీయ నేపథ్యం, పార్టీలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు ఈ పదవులకు అనర్హులు అని చట్టం ఘంటాపథంగా ఘోషిస్తోంది. దరఖాస్తుల్లో ఈ అంశాలు స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాయి. డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలు కూడా అప్లికేషన్లలోనే పేర్కొనబడి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా ప్రభుత్వం సెలెక్ట్ చేసిన వ్యక్తుల పూర్తి సమాచారం, వాళ్ళ వృత్తి నేపథ్యం తదితర వివరాలు కూడా గవర్నర్ కు ప్రభుత్వం పంపే ప్రతిపాదనలో అందుబాటులో ఉంటాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే సంబంధిత దస్త్రానికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారు. కాగా, ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 కమిషనర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా రాజ్భవన్ కు ప్రపోజల్ పంపిన విషయం తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ ఆ ఫైల్ కు గవర్నర్ ఆమోదం దొరకడం లేదని సచివాలయ వర్గాల ఉవాచ. జాబితాలో ఉన్న కొందరికి రాజకీయ సంబంధాలు ఉండటం ఇందుకు ఒక కారణం. అయితే నియామకం కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీలోని ఒక సభ్యుడు సమావేశానికి గైర్హాజరు కావటం మరొక రీజన్ అయి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని అధికారులు ఉటంకిస్తున్నారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల 3వ సభ్యుడు హాజరు కాకపోతే ఆయన స్థానంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న మరో పార్టీ నేతను ఆహ్వానించి సమాచార కమిషనర్ల ఎంపిక పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బహుశా అదే తరహా పద్ధతిని ఇక్కడ కూడా వర్తింపజేయాల్సి వస్తుందేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ పదవుల నియామకంలో గవర్నర్ తనకున్న విస్తృత అధికారాలను వినియోగించి ఒకవేళ అభ్యంతరం తెలిపిన పక్షంలో అధికారులు రాజ్భవన్ కు వెళ్లి ఆయనకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానంతో ఆయన సంతృప్తి చెందితే సమాచార కమిషనర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. లేదంటే పునఃపరిశీలన కోసం ఆ ఫైల్ ఏ క్షణమైనా రాజ్భవన్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వాపసు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వెనక్కి వచ్చిన ఫైల్ ను మరో వారం తర్వాత ప్రభుత్వం మరోసారి గవర్నర్ కు పంపవచ్చు. అయితే ఈసారి దస్త్రాన్ని తిప్పి పంపే అధికారం ఆయనకు ఉండదు. సరికదా, 3 నెలలలోపు ఆయన దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. లేదంటే సుప్రీంకోర్టు గత తీర్పుల మేరకు ఆ నియామకం అనివార్యంగా జరిగిపోతుంది. ఏది ఏమైనా సమాచార చట్టం కమిషనర్ల నియామకానికి తాత్కాలిక బ్రేక్ పడటం ఆశావాహుల్ని కలవరపెడుతుంది. కాగా 2014-15 వరకు ముఖ్య సమాచార కమిషనర్ గా ఉన్న వర్రె వెంకటేశ్వరరావు విషయంలో కూడా రాజకీయ సంబంధాల ఆరోపణలు వినిపించాయని సచివాలయ వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అనర్హులను ప్రతిపాదించిందన్న అపవాదు ఉంది.